నమస్తే, వెల్కమ్ టు లియో. గరికపాటి గారి గురించి అసలైన వాస్తవాలు కావాలంటూ లియోకి చాలామంది మెసేజ్లు కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. అయితే గరికపాటి గారి గురించి ఎన్నో సంచలన వీడియోలు చేసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు మనతో పాటు ఉన్నారు. సో అసలైన నిజాలు ఏంటనేది ఈరోజు మనతో పాటు చెప్పబోతున్నారు. అయితే మేడంకి స్వాగతం పలికిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. గరికపాటి గారి గురించి అసలైన వాస్తవాలు తెలియాలంటూ గతంలో కూడా మీరు ఎన్నో వీడియోలు చేశారు. సో మీ ద్వారా అసలైన నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఆయనకి చాలా సన్నిహితంగా దగ్గరుండే వాళ్ళు మీకు కొంత సమాచారం ఇచ్చారు కాబట్టి ఈ సమాచారం ద్వారా గరికపాటి గారు అంటే ఏంటి అనే దాన్ని మీరు ఎలా చెప్తారంటే ఏం చెప్తారు? మనం ఈ వీడియోస్ చేయకూడదు లెక్క ప్రకారం, కానీ చేయక తప్పడం లేదు మనకి. ఎందుకంటే పదే పదే వారి పేరు తీసుకొచ్చి వారిని ఇబ్బంది పెట్టడం మన ఉద్దేశం కాదు. కానీ అసలైన వాస్తవాలు సరిగా చాలామందికి ఇంకా అర్థం కాలేదు. అంటే మనం ఫైనల్ వీడియో చేయలేదు, టు బీ ఫ్రాంక్. మనం ఎందుకులే ఇంక మళ్ళీ దీన్ని కదపడం, ఇక్కడితో ఆపేద్దామని మనం అనుకున్నాక ఆ సందర్భంలో మళ్ళా పద్మ అన్న ఆవిడ ఇవి నిజాలని మళ్ళీ ఒక వీడియో చేసింది. ఆ తర్వాత ఈవిడ మళ్ళీ ముందుకొచ్చి కామేశ్వర్ గారు ఇంకో వీడియో చేశారు. ఇంక ఇవన్నీ చూశాక మనం ఫర్దర్గా వెళ్ళాలా వద్దా అనుకునే సమయంలో గరికపాటి గారితో చాలా సన్నిహిత సంబంధం ఉండి వారి ఇంటి దగ్గరే ఉండి 30 ఏళ్ళు వారితో పాటు అంటే దగ్గరగా చూసిన వ్యక్తి మనకి చాలా విషయాలు పంపించడం జరిగింది. కానీ మనం ఎందుకు వీటిని మళ్ళా తీసుకెళ్ళటం ముందుకే అనే ఒక సదుద్దేశంతో మనం మాట్లాడలేదు. కానీ మళ్ళా లేటెస్ట్గా చాలామంది మన అడగడం, ఒక్కసారి మీరు ఒక వీడియో చేయండి, వాస్తవాలు చెప్పండి. ఎందుకంటే మాకు గురువుగారు అంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. వారి గురించి ఎవరు ఎన్ని చెప్పినా మేము నమ్మం అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో మనం ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, కామేశ్వరి అనే వ్యక్తి గరికపాటి గారి గురించి చాలా నీచంగా మాట్లాడి, ఏదో వారికి అన్నగారు ఉన్నారు, ఆ అన్నగారు భార్యని ఆయన ఏదో పెళ్లి చేసుకున్నారు అన్నట్టు ఇవన్నీ మాట్లాడి చాలా మనకి లేనిపోయిన అబద్ధాలు చెప్పడం అయితే జరిగింది ఆవిడ. కానీ నాకంట 2 ఏళ్ళు చిన్నవాడు గరికపాటి వారు ఇవన్నీ ఆవిడ చెప్పారు. ఇవన్నీ వాస్తవాలు కాదండి, అన్నీ అబద్ధాలే. 1958 సెప్టెంబర్ 14 గరికపాటి నరసింహారావు గారు జన్మిస్తే 1958 డిసెంబర్లో కామేశ్వరి గారు పుట్టారు. అంటే 3 నెలలు చిన్నవారు కామేశ్వరి గారు గరికపాటి వారికంట. తర్వాత పెళ్లినాటికి ఆవిడ 10th క్లాస్ చదువుకున్నారు. గరికపాటి గారిని వారు పోషించలేదు ఏ రోజు కూడా ఆర్థికంగా. గరికపాటి గారే ఆవిడ్ని MA చదివించారు. 93లో ఆవిడ 2వ కొడుకుని కడుపుతో ఉన్నప్పుడు కూడా ఆయన పాఠాలంతా దగ్గరుండి ఆడియో రికార్డింగ్ చేసి వినిపించి ఆవిడ చేత MA పూర్తి చేయించారు. 17 ఏళ్ళు చక్కగా కాపురం చేసిన ఆవిడ గరికపాటి వారితో 2001లో ఒక అంగాడి శివప్రసాద్ అనే వ్యక్తి, ఆయన ఘంటసాల పాటలు పాడుతూ జానపద పాటలు పాడుతూ కచేరీలు చేసేవాడు. ఈ కచేరీలకు వెళ్ళిన సందర్భంలో అతనితో సాన్నిహిత్యం ఈవిడికి పెరిగి ఫోన్లు మాట్లాడుకోవడం అట్లా దగ్గర అయ్యేవాళ్ళు. 2001 అదే సంవత్సరంలో ఈయన అమెరికా వెళ్ళారు గరికపాటి వారు. వెళ్ళినప్పుడు 2 నెలలు వారు అమెరికా వెళ్ళినప్పుడు ఈవిడ అతని ఇంటికి పిలిపించుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవటం, పిల్లల కళ్ళ ముందే ఆవిడ అతనితో చాలా సన్నిహితంగా మెలగడం, పిల్లలు అడ్డొస్తారని వాళ్ళనేమో సాయంకాలం సంగీత పాఠాలకి చేర్పించటం, ఒకరోజు వాళ్ళు 15 గంట ముందు వచ్చారని వాళ్ళని కర్రతో గట్టిగా కొట్టడం, ఇవన్నీ కూడా దగ్గరగా చూసిన వాళ్ళే మనకి చెప్పారు. ఇవన్నీ వాళ్ళు పంపించారు మనకి. సో ఇవన్నీ జరిగాక ఆవిడ ఇంకా ఏం చేశారంటే, పిల్లలు పడుకోవాలి తమకు అడ్డు రాకూడదు అని, అంటే అంగాడి శివప్రసాద్కి తనకి పిల్లలు అడ్డు రాకూడదని కూల్ డ్రింక్స్ ఇచ్చి కూల్ డ్రింక్స్లో నిద్ర మాత్రలు కూడా కల్పించింది అని అదే పిల్లలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాత్రూమ్ కూడా లేని ఒక గదిలో వాళ్ళని బంధించి ఇవన్నీ చేశాక అదే ఇంట్లో ఆవిడ అంగాడి శివప్రసాద్ని పెళ్లి చేసుకోవటం కూడా జరిగింది. అంటే దండలు మార్చుకున్నారో ఏం చేసుకున్నారో మనకి తెలియదు. గరికపాటి గారు లేని ఆ 2 నెలల కాలంలో జరిగిన విషయాలు ఇవన్నీ. ఆ తర్వాత గరికపాటి గారు వచ్చాక పిల్లలు ఒకవేళ తండ్రితో ఎక్కడ చెప్పేస్తారో అమెరికా నుంచి ఫోన్ చేస్తే అని వాళ్ళ మెడ మీద కత్తి పెట్టేది ఆవిడ, మీరు నిజాలు చెప్పకూడదని. ఆయన వచ్చాక పిల్లలంతా వివరించి చెప్పాక
అప్పుడు ఆయన ఏమి గొడవ చేయకుండా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడిచ్చారట. వాళ్ళు చీవాట్లు పెడితే సరే నేను మంచిగా ఉంటానని నమ్మించి నెక్స్ట్ డే వినాయక చవితి అయితే వినాయక చవితి రోజు నేను పత్రి తీసుకొస్తాను బజార్కి వెళ్తున్నాను వెళ్ళి అంగాడి శివప్రసాద్ ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయి ఫోన్ చేసి గరికపాటి వారికి నేను ఇంక మీతో ఉండను, నేను నా భర్త శివప్రసాదే, నేను పెళ్లి చేసుకున్నాను అతన్ని, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అని చెప్తే మరి పిల్లల్ని ఏం చేస్తావు, పిల్లల్ని ఎలా వదులుతావు అంటే వాళ్ళు చచ్చినట్టు సమానం నాకు ఇవాళ నుంచి అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత పిల్లలు క్రిమినల్ కేసు అంటే పిల్లల చేత పెట్టించి ఒక 1 year ఆ క్రిమినల్ కేసు వాదోపవాదాలు జరిగాక అంగాడి శివప్రసాద్ను కామేశ్వరి కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు మొత్తానికి అక్కడ విడాకులు పొందడం జరిగింది గరికపాటి వారు. ఆవిడకి భరణం కూడా ఇచ్చారు అప్పుడు. ఆ తర్వాత గరికపాటి గారు కష్టపడి పిల్లల్ని పెంచారు. తర్వాత శారద గారిని వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఆవిడ చాలా చక్కగా వారితో అన్యోన్యంగా ఉండడం, పిల్లల్ని బాగా పెంచడం మనకు తెలుసు. అయితే ఈవిడ 2001 నుంచి ఆ శివప్రసాద్ అన్నవాడితో ఉన్నప్పుడు ఈ శివప్రసాద్కి ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉండడం, అప్పటికే కూతురు పెళ్ళికి ఎదిగి ఉండడం, ఆ తర్వాత ఇతను 2-3 స్త్రీల జ్ఞానాన్ని నుంచి కూడా ఒక ఆవిడని ఇలాగే తీసుకొచ్చాడు పెళ్ళైన ఆవిడ్ని. ఆ తర్వాత చెన్నైలో ఏదో ఒక కచేరీలో ఉండగా ఒక మహిళ శివప్రసాద్ని చెప్పుతో కొట్టింది. అతని క్యారెక్టర్ సరిగా లేకపోవటం వల్ల. ఆ తర్వాత ఈవిడ ఏది సంపాదించుకున్నా అంటే ఎంఏ చేసింది కదా, ఈవిడ ఉద్యోగం చేసుకుంటుంది కదా, ఆ డబ్బులన్నీ ఆయన లాగేసుకునేవాట. చాలా హెరాస్ చేశాడు ఈ కామేశ్వరిని ఆ శివప్రసాద్ అన్నవాడు. సో 2006లో ఆవిడ శివప్రసాద్ని వదిలేసి హైదరాబాద్కు వచ్చేసింది. వచ్చేసాక ఈయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కదండి, 2001 నుంచి ఇది 2024, 23 సంవత్సరాల్లో ఆయనకి పద్మశ్రీ రావడం, ఆయనకి ఇంత పేరు రావడం, ఇంత డబ్బు రావడం, ఇవన్నీ చూశాక ఆవిడ ఓర్వలేక ఈ నిందలన్నీ వేసి అన్నగారు ఉన్నారు, అన్నగారి భార్యని, మొన్న కూడా ఆయన చాలా మంచివాడు, నా మొదటి భర్త చాలా అందగాడు అని ఏమేమో చెప్పింది ఆవిడ. సో ఎందుకు చెప్తున్నామంటే ఆవిడ ఒక ఇల్యూజన్లో ఉందేమో, మేబీ ఒక భ్రమలో ఉంది ఆవిడ. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు చూసారా 2 ఫోటోలు పెట్టి ఈ మధ్యకాలంలో ఒక కృష్ణుడు ఇంకోటి ఏదో, ఇది నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు ఇచ్చాడని ఒకసారి అంటుంది వెంకటేశ్వర స్వామి, ఇంకొకసారి ఏమో నా చిన్న కొడుకు ఇచ్చాడంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే ఫోటోలు ఇస్తారా నీకు? నీ కొంగు పట్టుకుని అమ్మ వెళ్ళకంటారా, నీ కుర్చీళ్ళు పట్టుకుని చీర కుర్చీళ్ళు, లేదు నీకు ఫోటో ఇచ్చి నువ్వు వెళ్ళమ్మా అని చెప్తారా? అంటే ఒక కామన్ సెన్స్ మనం అడిగేది. ఇప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా తల్లిని పట్టుకుని వదలరు. ముఖ్యంగా చీర కొంగు పట్టుకోవడం కానీ చీర కుర్చీళ్ళు పట్టుకోవడం కానీ చేసి అమ్మ నువ్వు వెళ్ళకమ్మా అంటారు. అంతేగాని ఒక ఫోటో ఇచ్చేసి చిన్న ఫోటో, అమ్మ నువ్వు ఈ ఫోటో తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపో అమ్మా అని అంటారా? అంటే ఎవడైనా చెప్పు తీసి కొడతాడు పిల్లల్ని, నన్ను వెళ్ళిపోమంటావా, నేను నీ తల్లినిరా అని అంటారా అనరా అండి? సాధారణంగా జరిగేది ఇదే కదా. ఇప్పుడు ఇవ్వండి వాస్తవాలు. కాబట్టి కామేశ్వర గారు చెప్పిన దాంట్లో 100కి 100% అబద్ధాలే ఉన్నాయండి. గరికపాటి గారు ఎటువంటి తప్పు చేయలేదు. వారు చాలా మంచి మనిషి కాబట్టి ఆయన ఎక్కడా ఎప్పుడు ఎటువంటి ప్రస్తావన తీసుకురావటం కానీ ఈవిడ గురించి ఒక పరుషవాక్యం మాట్లాడటం కానీ చెడుగా మాట్లాడటం కానీ చేయలేదు. మన శారద గారిని చూసాం చాలా సభల్లో, ఆవిడ అసలు ఎప్పుడూ చాలా వినమ్రంగా, అసలు ఎప్పుడు కూడా ఆవిడ తలదించుకునే ఉంటారు. ఏ రోజు ఆవిడ నోరు విప్పి మాట్లాడగా మనం చూడలేదు. కాబట్టి మనం ఒకటే చెప్తున్నామండి, ఈ సరస్వతుల కామేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో మీ శేష జీవితాన్ని మీరు హ్యాపీగా గడపండి. మీకు ఇప్పుడు 66 ఏళ్ళు అన్నారు. సో 66 ఏళ్ళు అన్నప్పుడు అది కూడా సరిపోయింది కదా మీకు పోనీ ఆవిడే చెప్పింది 66 ఏళ్ళని ఇటీవల ఒక వీడియోలో, ఫైనల్ వీడియోలో. సో గరికపాటి గారు కూడా 66 ఏళ్ళే. మీకు ఇప్పుడు కూడా క్లారిటీ వచ్చింది కదా ఆవిడ చెప్పింది అబద్ధం అని. ఆవిడ చెప్పిన ప్రకారం అయితే ఆవిడకి ఇప్పుడు 68 ఏళ్ళు ఉండాలి. అవును, 2 ఏళ్ళు పెద్దదే, 2 ఏళ్ళు పెద్ద అంటే. కానీ ఆవిడ 66 ఏళ్ళని మనకు ఖచ్చితంగా చెప్పారు. ఇది మనం ఎందుకు చెప్తున్నామంటేనండి, గరికపాటి గారి మీద ఒక నింద వేసి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకుని కానీ, లేకపోతే ఆయన పేరుకి ఒక కళంకం తీసుకురావాలనుకుని కానీ, లేదు ఆయన ఏదో ఒక గురుస్థానం నుంచి తప్పించాలనుకుని ఉంటే, లేదు ఆయన తక్కువ చేయాలని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో మీరు చూడండి. ఇది వాస్తవం. ఇది మేమేమీ నిజము చెప్పలేదు, అబద్ధము చెప్పలేదు, మా సొంత కథలు ఏవీ లేవు. ఇది యథాతథంగా జరిగింది మీ ముందు ఉంచుతున్నామని మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నామండి.
ఎందుకంటే ఆయన గురు భక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చాలా కలత చెందారు ఆ, గరికపాటి వారి గురించి విన్నప్పుడు. గురువుగారు అలా ఉండరు, తప్పకుండా ఇది తప్పు, ఇందులో అబద్ధం ఉంది అని అనుకున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు వాస్తవాలు అడిగారు కాబట్టి మనం ఈ వీడియో చేస్తున్నామండి మన లియో తరఫున. అంతేగాని మనం ఏదో మళ్ళీ మాట్లాడాలి దీని గురించి, లేకపోతే ఏదో వ్యూస్ రావాలి, మనకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. సో ఇది మాత్రం ఈ వాస్తవాన్ని అందరూ గ్రహించాలని మనం ఈ సందర్భంగా కోరుతున్నాం. సో చూద్దాం మేడం, మొత్తానికి ఇకపై సరస్వతుల కామేశ్వర గారు అయితే మళ్ళీ రారు, ఇదే ఫైనల్ వీడియో అని చెప్పేసి గతంలో అయితే అనడం జరిగింది. అన్న తర్వాత 2-3 వీడియోలు మళ్ళీ చేయడం మళ్ళీ చేస్తే మాత్రం మనం ఊరుకోమండి, అది మాత్రం మనం ఖచ్చితంగా చెప్తున్నాం. సో చూద్దాం మేడం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.